అటు ఫీజు రియంబర్స్మెంట్ పై నేడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కాలేజీల నాణ్యతా ప్రమాణాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నివేదికను ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలించబోతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై చర్చల్లో కీలక మలుపు తిరగబోతోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన నివేదికను ప్రస్తుత ప్రభుత్వం పరిశీలించబోతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపుపై చర్చల్లో కీలక మలుపు తిరగబోతోంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు భేటీ కాబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అలాగే కాలేజీలో నాణ్యత ప్రమాణాలకు సంబంధించి ప్రభుత్వం ఆరా తీస్తోంది. కేసీఆర్ వేసిన విజిలెన్స్ కమిషన్ను ప్రభుత్వం పరిశీలించబోతోంది. రైట్గా సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి, విక్రమార్క భేటీ కాబోతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారి, సీఎం రేవంత్ రెడ్డితో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఆ సమావేశం కూడా ముగిసింది. అయితే ఆ సమావేశంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఈ ప్రస్తుతం ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి నాణ్యతా ప్రమాణాలు, అలాగే విద్యార్థుల హాజరు, స్టాఫ్ కు సంబంధించి నాణ్యత ఏ మేరకు పాటిస్తున్నారు అనేటువంటి అంశాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విజిలెన్స్ కి ఆదేశించింది. ఆ విజిలెన్స్ నివేదిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో సందర్భంగా వచ్చినటువంటి చర్చ ఏంటంటే, మనకున్నటువంటి సమాచారం ప్రకారం గతంలో కేసీఆర్ ఆదేశించినటువంటి విజిలెన్స్ కమిషన్ ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదికని ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే చాలా వరకు సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని సభలు, సమావేశాల్లో ఇప్పుడు విద్యా సంస్థలకు సంబంధించి, ఇప్పుడు విద్యా ప్రమాణాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా ప్రమాణాలు కావచ్చు, ఇతరత్ర అంశాలని చర్చిస్తున్నటువంటి నేపథ్యం. గతంలో కూడా చాలా కాలేజీలు అసలు కాలేజీ వాతావరణం కానీ, కాలేజీలో ఉండాల్సినటువంటి స్టాఫ్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఆ విద్యార్థుల సంఖ్య కావచ్చు, విద్యార్థుల సంఖ్యను కూడా తప్పుడు నివేదికలు చూపించారనేటువంటి ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. కాబట్టి ఆ అంశాలకు సంబంధించినటువంటి నివేదిక, విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఆ విజిలెన్స్ నివేదికని ప్రభుత్వం బయటికి తీసి విచారించేటువంటి పనిలో పడ్డట్టు తెలుస్తుంది. అయితే ఒకవైపు కళాశాలలు పూర్తి స్థాయిలో గతంలో బకాయిలో ఉన్నటువంటి పూర్తి స్థాయి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వాలనేటువంటి ఒత్తిడి పెంచుతూ వస్తుంది. ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగానే ఉంది. అయితే వీలైనంత త్వరగా ప్రస్తుతం ఆర్థికంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా బకాయిల్ని చెల్లించడానికి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సుముఖత వ్యక్తం చేశారు. కానీ ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో బకాయిలు చెల్లించే వరకు సమ్మెలోకి వెళ్తామని భీష్మించుకుని కూర్చున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి రెండు రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. అటు డిప్యూటీ సీఎం వరుసగా సమావేశాలు నిర్వహించడం, బుజ్జగించేటువంటి ప్రయత్నం, వాళ్ళకి ఇచ్చేటువంటి నిధులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని ఇచ్చేటువంటి ప్రయత్నానికి సంబంధించి వాళ్లకు సంజాయిషి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ కళాశాలలు ఈ రోజు నుంచే సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు చర్చలు చేస్తుంటూనే మరోవైపు సమ్మెను కొనసాగించడం లాంటి అంశాలని ప్రభుత్వం కొంత సీరియస్ గానే తీసుకున్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే గత ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ కమిషన్ కు సంబంధించినటువంటి నివేదికని తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే కనపడుతుంది. అసలు కళాశాలల పేరుతో, ఒక కళాశాల పేరుతో అనేక కళాశాలలు నిర్వహించడం, అసలు పేరు లేకపోయినా, విద్యార్థులు లేకపోయినా కూడా పేర్లు నమోదు చేయించుకొని ఫీజు రియంబర్స్మెంట్ కోసము అడ్డదారులు దొక్కారనేటువంటి ఆరోపణలు కూడా గతంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని పరిశీలించేటువంటి పనిలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు కనపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సమావేశంలో కూడా ఇదే ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. చారి, అయితే ప్రస్తుతం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలి అనే నిర్ణయానికి ప్రభుత్వం రాబోతోందా? అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలను పరిశీలించి అప్పటి ఉన్న డాక్యుమెంట్లలోనే కేవలం కాలేజీలను చూపించి విద్యార్థులు లేకపోవడం, లేదంటే ప్రమాణాలు సరిగ్గా పాటించకపోవడం, ఇలాంటి కాలేజీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోయే అవకాశం ఉంది? రైట్, ప్రభుత్వము ప్రస్తుతం ఆర్థికంగా ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగానే ఉద్యోగులకు కూడా గతంలో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ నెలకు కొన్ని చొప్పున బకాయిల్ని తీర్చేటువంటి పనిలో ఉంది. ప్రస్తుతం కళాశాలలకు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. పూర్తి స్థాయిలో ఒకేసారి మొత్తాన్ని చెల్లించలేము, కానీ అన్ని రకాలుగా
ఫీజు బకాయికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా పదే పదే స్పష్టం చేస్తూ వస్తుంది. ఇక విజిలెన్స్ కు సంబంధించినటువంటి అంశం ఏంటంటే అసలు కాలేజీలు విద్యార్థుల సంఖ్య లేకపోయినప్పటికీ కూడా ఆ కళాశాల కనీసం నైపుణ్యం లేకపోయినప్పటికీ కూడా కళాశాలలు ఫీజు రియంబర్స్మెంట్ కోసమే కొన్ని సుమారు 150 నుంచి 200 మేర కాలేజీలు ఇలాంటి ఒడిదుడుకులకు పాల్పడిందనేటువంటి నివేదిక గత ప్రభుత్వం వేసినటువంటి విజిలెన్స్ లో ఉంది. కాబట్టి ఆ నివేదికకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఒకవైపు కళాశాల యాజమాన్యాలకు పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలన్నింటినీ చెల్లించడంతో పాటుగా నాణ్యతా ప్రమాణాలను పెంచేటువంటి క్రమంలో గతంలో వచ్చినటువంటి నివేదిక అనుగుణంగా చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు కనబడుతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.